బాక్సాఫీస్ దగ్గర సలార్ మూవీ తొలి 3 రోజుల్లో ఓవరాల్ గా చూసుకుంటే సాలిడ్ కలెక్షన్లనే సాధించింది, కానీ సినిమా రేంజ్ కు ఇంకా ఎక్కువ వసూలను సొంతం చేసుకుని ఉండాల్సింది, కానీ భారీ పోటీలో ఉన్నంతలో మంచి వసూలతోనే దూసుకుపోతున్న ఈ సినిమా 4వ రోజు క్రిస్మస్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో తెలుగు రాష్ట్రాలలో మరోసారి సాలిడ్ ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఆల్మోస్ట్ డే 2 డే 3 లతో పోల్చితే 20% రేంజ్ లో అటు ఇటుగా డ్రాప్స్ అయితే ఆన్లైన్ టికెట్ సైట్స్ లో కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లో కూడా ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి జోరు కనిపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో మొత్తం మీద ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 14-15 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హిందీ విషయానికి వస్తే ఈ రోజు కూడా మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో ఈ రోజు హిందీలో అవలీలగా 16 నుండి 18 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ ఉండగా కర్ణాటకలో కూడా డీసెంట్ హోల్డ్ ను చూపెడుతున్న ఈ సినిమా తమిళనాడులో కేరళలో మాత్రం డ్రాప్ అవుతూ వస్తూ ఉంది. దానికి తోడు ఓవర్సీస్ కలెక్షన్స్ అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. అక్కడ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అదే రేంజ్ లో కంటిన్యూ అవుతుంది అనుకుంటే డే వైజ్ కలెక్షన్ల పరంగా అక్కడ డ్రాప్ అవుతూ వస్తుంది సినిమా. మరీ మాస్ కంటెంట్ ఎక్కువగా ఉండటం ఓవర్సీస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి అనుకున్న రేంజ్ లో రప్పించలేకపోతుందని చెప్పవచ్చు. అయినా కానీ ఉన్నంతలో సినిమా ఇప్పుడు 4వ రోజు వరల్డ్ వైడ్ గా ప్రెజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 30 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఓవరాల్ గా ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తుందా లేక గ్రోత్ ని ఇంకేమైనా చూపెడుతుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే ఆన్లైన్ బుకింగ్స్ లెక్కలు చూసి ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.